ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం 9:30 ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా 213 పరీక్షల కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇయ్యాటి నుంచి 9 రోజుల పాటు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనది. సజావుగానే పరీక్షలకు విద్యార్థులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొత్తం విద్యార్థులకు అన్ని కట్టుబాట్లు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సీసీ ఫుటేజ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పరీక్ష కేంద్రాల వద్ద కూడా ఏఎన్ఎం అంటే హెల్త్ పరంగా కూడా విద్యార్థుల పట్ల ఏమన్నా హెల్త్ పరంగా కూడా ఆదుకోవడానికి ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం కనపడుతోంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఆ వరంగల్ జిల్లాలోని మొత్తానికి 38 సెంటర్లను ఏర్పాటు చేశారు. అట్లాగే హన్మకొండలోని 68 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 213 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యం కనపడుతుంది. అట్లాగే చూసుకుంటే జనగామ జిల్లాలోని ములుగు జిల్లాలోని 21 సెంటర్ల ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. మహిబాద్ జిల్లాలోని కూడా 32 సెంటర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 10వ తరగతి విద్యార్థి పరీక్షలు కూడా సజావుగా జరిగేదానికి కూడా అధికారులు కానీ మొత్తం కట్టుదిట్ల ఏర్పాట్లు చేశారు. గతంలో 11 పేపర్లు ఉండాల్సిందిగా ఇప్పుడు 6 పేపర్లు కూడా రాయాల్సి ఉంటుంది. కానీ మొత్తానికి టీఎస్పీఎస్సీ లీకేజ్ పరీక్షల నేపథ్యంలోనే కూడా అలాంటి పునరావృతం కాకుండా కూడా ఎస్ఎస్సి పరీక్షలను మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎస్ఎస్సి పరీక్షలు సజావుగా జరగడానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ పేపర్ లీకేజ్ కానీ అలాంటి జరగకుండా కూడా ఎగ్జామ్ సెంటర్లలో కూడా కట్టుదిట్టమైన సీసీ ఫుటేజ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడతా ఉన్నది. ఇన్విజిలేటర్లను కూడా మొత్తానికి చూసుకుంటే ఇన్విజిలేటర్లను వివిధ రంగాలలో వివిధ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళని కూడా ఇన్విజిలేటర్గా వేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ వద్ద మన హన్మకొండ సుబేదారి గౌట్ హై స్కూల్లో సుబేదార్ సెంటర్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ఎలా అంటే ఇక్కడ కూడా మొత్తం ఆశా వర్కర్లను నియమించారు, సీసీ కెమెరాలు కూడా నియమించారు. ఇక్కడ ఆ సెంటర్ పకడ్బందీగా అంటే గేటు విద్యార్థులు తల్లిదండ్రులు మాత్రం గేటు దగ్గర వేచి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ చెకింగ్ అంటే గేటు అవతల కూడా వాళ్ళకు విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లు కానీ రూమ్ నంబర్స్ కానీ సజావుగా ఇవ్వడం జరిగింది. అట్లాగే గేట్ యువతల కూడా ఒక అధికారులతో కూడా పెట్టి కూడా ఒక బ్లాక్ బోర్డు పైన కూడా వాళ్ళ సంబంధం ఎలాంటి విద్యార్థులు టెన్షన్ గురి కాకుండా కూడా సజావుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి చూసుకుంటే కూడా హన్మకొండ జిల్లాలోని 68 సెంటర్లు వేశారు. 68 సెంటర్లో కూడా పకడ్బందీగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యం కనపడతా ఉంది. హన్మకొండ జిల్లాలోని అంటే ఇప్పుడు ఉదయం 9:30 గంటలకు విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలి. 5 నిమిషాలు కూడా లేట్ అయితే కూడా వాళ్ళని నిరాకరిస్తారని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. విద్యార్థులు 8:30 గంటలకే ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ కావాలి. 9:30 గంటలకు పరీక్ష కేంద్రాల వద్ద ఎగ్జామ్ పేపర్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మొత్తం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించున్నారు. విద్యార్థులు మాత్రం తప్పకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలక్ట్రానిక్ కానీ సెల్లు కానీ విద్యార్థుల వెంటనే తీసుకురాకూడదని కూడా చెప్పడం జరుగుతుంది. మరి మొత్తానికి చూసుకుంటే కూడా పరీక్ష కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. మొత్తానికి అంటే జిల్లాలోని 314 పాఠశాలల నుంచి చూసుకుంటే 11,738 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా వీరిలో 6,011 మంది విద్యార్థులు ఉండగా 5,727 మంది మాత్రం బాలికలు పరీక్షకు హాజరు కానున్నారు. మరో 78 మంది విద్యార్థులు మాత్రం పరీక్ష రాయనున్నారు. వాళ్ళు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఎలాంటి మాస్ కాపింగ్ కూడా పాల్పడకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే కనపడతా ఉంది. 4 ప్లేయింగ్ స్క్వాడ్ 30 సిట్టింగ్ బృందాలుగా ఏర్పాటు చేశారు. అట్లాగే చీఫ్ సూపరింటెండెంట్లు మాత్రం 67 డిపార్ట్మెంట్ల నుంచి కూడా వాళ్ళని నియమించినట్లు కూడా మనకు అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. 11 పేపర్లు ఉండగా గతంలో 11 పేపర్లు రాయాల్సి ఉండే, హిందీ మాత్రం ఒక పేపర్ ఉండేది. ఇప్పుడు కూడా 6
పేపర్లో రాయాల్సి ఉంది. ఎందుకంటే ఇది టీఎస్పీఎస్సీ పరీక్షలు లీక్ అయిన నేపథ్యంలో కూడా ఈ ఎగ్జామ్స్ లను కూడా కుదించినట్టుగా తెలుస్తా ఉంది. అట్లే సామాన్య శాస్త్రంలోని జీవశాస్త్రానికి కూడా 2 పేపర్లు ఉంటాయి. అదనంగా కూడా టైం ఇచ్చే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్ఎస్సి పరీక్షలు మాత్రం సజావుగా జరగడానికి కూడా అధికారులు మాత్రం విద్యారంగ అధికారులు మాత్రం కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించిన వారు కూడా మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా విద్యార్థులకు అక్కడ సెంటర్ వద్ద కూడా ఏఎన్ఎంలు కానీ సీసీ కెమెరాలను ఫుటేజ్లను కానీ 144 సెక్షన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్ఎస్సి సెంటర్ వద్ద విద్యార్థుల పరీక్షలకు మాత్రం సజావుగా జరిగేందుకు కూడా అవకాశాలు ఉన్నట్టు కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, వరంగల్ అమ్మా న్యూస్.